హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ అయితే చాలా వాలటైల్గా మూవ్ అయింది. స్టార్టింగ్ నుంచి అప్ సైడ్కి మూవ్ అవడం, దాని తర్వాత డౌన్ సైడ్కి అట్లా చాలా వాలటైల్గా మూవ్ అయ్యి ఫైనల్గా 7 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,332 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 7 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,552 దగ్గర క్లోజ్ అయితే, మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే 0.3% డౌన్ అయింది. స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 0.6% వరకు అప్ సైడ్కి మూవ్ అయింది. నెక్స్ట్ ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 2,377 crores వరకు సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గుతూ వస్తుంది. ఇలా తగ్గితే అది మనకి పాజిటివ్గా యాక్ట్ అవ్వచ్చు, మన మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిన్న యూఎస్ మార్కెట్స్ అన్ని నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. నాస్డాక్ అయితే మోర్ దెన్ 2% వరకు నెగిటివ్లో ట్రేడ్ అయింది. ఫస్ట్ పవర్ గ్రిడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అండ్ ప్రాజెక్ట్స్కి సక్సెస్ఫుల్ బిడ్డర్గా సెలెక్ట్ అయినట్టుగా ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. 153 megawatts ఆర్డర్ లీడింగ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లేస్ దగ్గర నుంచి వచ్చినట్టుగా ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఆర్తి డ్రగ్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్తి డ్రగ్ కంపెనీ సెక్రటరీ అండ్ కంప్లైన్స్ ఆఫీసర్కి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ సెబీ ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ ఫినాన్సర్స్ కానీ వాళ్ళకి ఎటువంటి పెనాల్టీ కూడా పడలేదని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఐఐటి మద్రాస్తో కాంపిటేటివ్ లెర్నింగ్ కోర్సెస్ని లాంచ్ చేయడానికి ఒక ఎంఓయూ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జయకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాలి. ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి వేరియస్ ప్రాజెక్ట్స్కి 120 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. జబీర్ మెహంద్రీ గారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేసినట్టుగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ నెస్లే గురించి మాట్లాడుకోవాలి. నెస్లే కంపెనీ కంప్లైన్స్ ఆఫీసర్కి సెబీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ ఇష్యూ చేసింది. ఎందుకంటే సెబీ రూల్స్ వైలేట్ చేసినందుకు దీనివల్ల వాళ్ళ కంపెనీ ఫైనాన్షియల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ లేదని చెప్పి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి ఏడి అంటే ఆథరైజ్డ్ డీలర్ లైసెన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కల్పతరు గురించి మాట్లాడుకోవాలి. ఇంటర్నేషనల్ ఓవర్సీస్ సబ్సిడరీ అండ్ కల్పతరుకి కలిపి 2,306 కోట్ల వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ క్యూసా గురించి మాట్లాడుకోవాలి. క్యూసా కంపెనీని 3 ways డీమర్జర్ చేయడానికి ఎన్సిఎల్టీ దగ్గర నుంచి అప్రూవ్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.